సాక్షాత్తు ఆ రామచంద్రుడు రావణ సంహారం కోసం, అధర్మ సంహారం కోసం ఏ విధంగా అయితే వానర సేనను నిర్మాణం చేశారో అటువంటి వానర సేన ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బజరంగ దళ. ఇటువంటి బజరంగ దళలో నేను ఇంతకు మొదలు కర్ణాటక బీదర్ జిల్లా మాతృశక్తి ప్రముఖగా కార్యనిర్వహణ చేశాను. ఆ తర్వాత నా సేవను మెచ్చినటువంటి అక్కడి పెద్దలు నాకు దుర్గావాహిని కర్ణాటక ఉత్తర ప్రాంత సహ సంయోజకిగా నియమించుకొని నా బాధ్యతను ఇంకొంచెం పెద్దగా చేశారు. ఏదో నామమాత్రానికి అధికారం తీసుకొని నాకు కూడా ఈ పోస్ట్ ఉంది, నేను దుర్గావాహిని సహ సంయోజకిని ఉన్నాను, అందరికీ పరిచయం చేసుకోవడానికి కాదు నేను చెప్తున్నాను. ప్రతి ఒక్క బజరంగ దళ, ప్రతి ఒక్క విశ్వ హిందూ పరిషత్ కార్యకర్త, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందువు ఏం కర్తవ్యం తీసుకోవాలి? నేను ప్రతిసారి అంటాను, నేను కీర్తన క్షేత్రంలో, ఆధ్యాత్మిక క్షేత్రంలో ప్రవచనకారిణిగా కూడా నేను కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటాను. ప్రతి ఒక్క గ్రామంలో ఏదో భజనలు చేయండి, పూజలు చేయండి, వ్రతాలు, దానాలు, ఉద్యాపనలు ఇవి చేసుకుంటూ కూర్చోండి అని నేను ఎక్కడా చెప్పాను. ఈరోజు మన హిందువుల పరిస్థితి ఇంతకే ఆగిపోయింది. అలాగనంటే వీటన్నింటికి మీరు వ్యతిరేకమా అమ్మా అంటే కాదు. ఇవి ఎంతవరకు చేయండో అంతవరకు చేయండి. మీ పిల్లల సంస్కారం నింపడానికి, మీ ఇంటి వాతావరణాన్ని సంస్కారవంతంగా తయారు చేయడానికి కర్మకాండ అవసరం. కానీ లోతుగా వెళితే ఎంతసేపు సాధు సంతులు ఈ విధంగా చేశారు, రాజులు మహారాజులు ఆ విధంగా చేశారు, ఛత్రపతి శివాజీ మహారాజు గారు 14 సంవత్సరాల వయసులో ఇది చేశారు, ఎన్ని రోజులు చెప్పుకుంటూ కాలక్షేపం చేద్దాం? ఎన్ని రోజులు చెప్పుకుంటూ కాలక్షేపం చేద్దాం? ఛాతిపైన ఒక్కసారి ప్రతి ఒక్క హిందువు ఛాతిపైన చేసుకొని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఛత్రపతి శివాజీ మహారాజు గారు చేసినటువంటి కార్యాన్ని మేము చేయడానికి సంసిద్ధంగా ఉన్నామా లేమా? అవసరం ఉన్నదా? లేదు. మనకేమనిపిస్తుందంటే ఈరోజు మనకు అన్ని సౌలభ్యాలు దొరుకుతున్నాయి, కడుపుకు తినడానికి టైం టు టైం దొరుకుతుంది, కావలసినంత డబ్బు దొరుకుతుంది, తిండి దొరుకుతున్నది, కష్టము మన దగ్గర వరకు రాలేదు. అది మనకున్నటువంటి సమస్య. లేదా దేశంలో ఈ సమస్య అంటే ఖచ్చితంగా ఉంది, ఇప్పటికీ ఉంది. నారాయణ ఖేడ్ వరకు ఆ సమస్య రావడానికి ఎక్కువ సమయం పట్టదు. వాగు రాకన్నా ముందే జాగ్రత్తమైపోయి అన్నీ సర్దబెట్టుకొని మనము వెళ్ళిపోవాల్సి వస్తుంది. వాతావరణ శాఖ వాళ్ళు అదే చెప్తారు కదా, వరద ముంచుకొస్తున్నది అంటే మీ వస్తువులు ఏవేవైతే బంగారం, ముల్లె, మూట ఏదేది ఉన్నదో వాటి అన్నింటినీ జాగ్రత్తలు తీసుకొని నివాస స్థానాలకు వెళ్ళిపోండి. మరి వరద మన దగ్గరికి వచ్చేంత వరకు చూద్దామా? వరద లేదా దేశంలో? ఆనాడు ఏ విధంగా అయితే మొఘలులు భారతదేశంలో ఆక్రమించుకోవడానికి వచ్చినప్పుడు 80% కొద్దిగా అడుక్కు తినడానికి వచ్చిన దుర్మార్గులు 80% భారతదేశాన్ని ఆక్రమించుకొని మనల్ని బానిసలుగా చేసిన దుర్మార్గులు. అలాంటి వాళ్ళు ఆ విధంగా ఆడపిల్లల పైన అత్యాచారం చేయడం, గోమాతలను చంపడం, మనకున్నటువంటి సంపదను వాళ్ళు ఎత్తుకపోవడం, మన సంపదని మనల్ని వాళ్ళ కాళ్ళ దగ్గర బానిసలుగా ఉంచుకోవడం. ఆ సమయంలోనే కదా ఛత్రపతి శివాజీ మహారాజు గారు చేతులకు తీసుకున్నారు ఖడ్గం. మరి ఇప్పుడు లేదా? మా కర్ణాటక రాష్ట్రంలో, నాకు ఇంకా తెలంగాణ పరిస్థితులు కొద్దిగా ఇప్పుడు నేను గమనించడం మొదలుపెట్టిన. కర్ణాటకలో, బెంగళూరులో ఇదే పరిస్థితి, హైదరాబాద్లో కూడా ఉంది, మన తెలంగాణలో భాగ్యనగరంలో. బంగ్లాదేశీ రోహింగ్యా, వీళ్లకు భారతదేశానికి ఏమి సంబంధం? వీళ్లకు భారతదేశానికి రానివ్వవలసిన అవసరం ఏమున్నది? వాళ్ళ దేశంలో లేకపోతే అడుక్కు తినరెందుకు? మనకు అనవసరం. వాళ్ళకి మన దేశంలో స్థానం ఇచ్చింది ఎవరు? ఇక్కడ వాళ్ళకు ఉండవలసిన అవసరం ఏమున్నది?
ఇది ఆక్రమించుకోవడం కాదా? చూడండి మీరు, పట్టణాలలో ఎన్ని స్థలాలు ఆక్రమించబడ్డాయో వాళ్ళ పేరు పైన. ఆ దుర్మార్గులే పరాయి దేశస్తులు కాబట్టి, మ్లేచ్చులు కాబట్టి భారతదేశ సంస్కృతి వాళ్లకు తెలియదు, భారతదేశం లోపల ఉన్నటువంటి దేవాలయాల విశిష్టత వాళ్లకు తెలియదు, భారతదేశంలో ఉన్నటువంటి మన దేవీ దేవతల యొక్క శక్తి వాళ్లకు తెలియదు. కాబట్టి ఆ దుర్మార్గులు అడుక్కు తినడానికి వచ్చి ఇప్పుడు కూడా దేవాలయాల లోపల మలమూత్ర విసర్జనలు చేస్తారు. ఆలోచన చేయండి హిందువులారా, మీరందరూ ఇక్కడ ఇంచుమించు అందరూ యువతనే ఉన్నారు. మీరందరూ బజరంగ దళ కాదు, మీరందరూ నా కొడుకులు. నా బిడ్డలకు ఏ విధంగా నేను జాగృతం చేస్తానో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క యువతకి కూడా అదే విధంగా జాగృతం చేయడం ఒక దుర్గావాహిని సహ సంయోజకురాలిగా నా బాధ్యత. మలమూత్ర విసర్జనలు చేస్తారు, దేవాలయాల విగ్రహాలు మొత్తం విధ్వంసం చేస్తారు, ఆడపిల్లల పైన అత్యాచారం చేస్తారు, లవ్ జిహాద్ పైన మన ఆడపిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతారు, 32 ముక్కలు చేస్తారు, బయట దేశాలకు అమ్మేస్తారు, వాడుకున్నంత వాడుకొని వాళ్ళ సంఖ్యను పెంచుకునే ప్రయత్నం చేస్తారు. దీని వెనుక ఎంత పెద్ద కుట్ర ఉందో తెలుసా? దీని గురించి మనకు జాగృత